జై హింద్, జై భారత్. నా భారతీయులందరికీ, నా భారతీయుల మిత్రులందరికీ నేను నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ని. మీకు ఒక్క సందేశం మీ దాకా పంపించాలనుకొని ఈ వీడియో చేయడం జరిగింది. తప్పక ఈ వీడియో చూడండి. ఎందుకంటే మేము ఈ సంఘటన అప్పుతో విముక్తి అని ఒక సంస్థ నడిపిస్తున్నాము. ఒక అప్పుతో విముక్తి అని ఒక సంఘాన్ని నడిపిస్తున్నాము. మీ దాకా ఈ వీడియో పంపాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చిందంటే, ఇవాళ రేపు వందల కాల్స్ వస్తున్నాయి, వందల మంది ఫోన్ చేస్తుర్రు. ఇంకా చాలామంది అప్పులో బాయిలోకి దిగి సూసైడ్ చేసుకునే పరిస్థితికి దిగజారినరు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, మీరు అప్పులు చెయ్యలేరు. మీ ఎంబట తిరిగి 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 నువ్వు ఈ లోన్ లేపుకోను, ఆ లోన్ లేపుకోను, క్రెడిట్ కార్డ్ నుంచి లోన్ తీసుకోను, డెబిట్ కార్డ్ నుంచి లోన్ తీసుకోను, ఈ బ్యాంక్లో లోన్ తీసుకోను, బిజినెస్ లోన్ తీసుకోను, ఫ్యాక్టరీ లోన్ తీసుకోను, ఇండస్ట్రీ లోన్ తీసుకొని, నువ్వు జాబ్ లోన్ తీసుకోను, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీకు ఈ అప్పులో బాయిలో తెలుసో తెలియకో మీకు దించినరో. దీంట్లో మీరు దిగలే, మీరు కావాలని అప్పులు చేసుకోలే. మీకు ప్రీపేర్ ప్లానింగ్ ప్రకారం ఈ అప్పుల లొందల్లో, ఈ అప్పుల బాయిలో మీకు తాడు గంటి దించిండ్రు. దీంట్లో తాడు కట్టి దించిండ్రు. కావాలంటే చెప్పాలంటే మీకు ఈ బాయి చుట్టుపక్కల తీసుకొచ్చి మీకు మొత్తం స్వర్గం చూపించి, నువ్వు డబ్బులు తీసుకుంటే ఇది చేయగలుగుతావు, నువ్వు డబ్బు తీసుకుంటే అది చేయగలుగుతావు అని మీకు డబ్బుల ఆశ పెట్టి, మీకు డబ్బుతోని స్వర్గం చూపెట్టి, ఈ మొత్తం ఫైనాన్స్ కంపెనీలు కానీ, బ్యాంకులు కానీ, లోన్ కంపెనీలు కానీ, క్రెడిట్ కార్డ్ కంపెనీలు కానీ, డెబిట్ కార్డ్ కంపెనీలు కానీ మీకు ఒక స్వర్గం చూపించి మీకు ఈ అప్పులో బాయిలో తాడుగట్టి దించిండ్రు. దించిన తర్వాత ఆ తాడుని పైకి లాక్కున్నారు. ఇప్పుడు మీరు ఎలా పైకి రావాలా? మీరు ఈ అప్పుల బాధల నుంచి, ఈ అప్పుల భారాల నుంచి బయటికి ఎలా వెళ్ళాలా? ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఈ అప్పులో దిగలేదు, మీకు అప్పులో దించారు. ప్రీపేర్ ప్లానింగ్ ప్రకారం దించారు. ఎందుకంటే మీ ప్రాపర్టీస్, మీ ఇల్లు, ఆకిలి, పొలం, బండి, కార్, మీది ఉన్న వస్తువులు లాక్కున తందుకే ఈ ఒక్క ప్రీపేర్ ప్లాన్ చేశారు. మీకు అర్థమైందా? ఎందుకంటే కొన్ని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరన్నా మీకు ఒక 10 రూపాయలు ప్రింట్ చేసి ఇచ్చిన తర్వాత, ప్రింటింగ్ బంద్ అయిన తర్వాత 10 రూపాయలకు 100 రూపాయలు అడిగితే, ఆ ప్రింటింగ్ బంద్ ఉంది, 100 రూపాయలు ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇస్తారు? ఎందుకంటే ప్రింటింగే 10 రూపాయలు అయినాయి, 100 రూపాయలు ప్రింట్ కాలే. మీకు అర్థమవుతుందో కాకపోవచ్చు, కానీ కాకపోతే మా వీడియో చూడండి, లేకుంటే మాతో కలవండి, డీటెయిల్గా సంజాయిస్తాం. డీటెయిల్గా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి సంజాయిస్తున్నాను. ఎందుకంటే 35 లక్షల వేల కోట్ల రూపాయలే ప్రింట్ చేసినవి ఉన్నాయి. ఇంకా మన మీద అప్పు, మన భారతదేశం మీద అప్పు 2,45,000 కోట్ల రూపాయలు మన మీద అప్పు అయిపోయింది. అది ప్రింట్ కాలే, ఆ నంబర్ రాలే, ఆ పేపర్ లేదు. మీకు అర్థమైందో కాకపోవచ్చు, అయినా మాతో కలవండి, మాట్లాడి సంజాయిస్తాను. మా ట్రస్ట్ ద్వారా మీకు ఈ సందేశం ఇస్తాము. ఎందుకంటే మీరు అప్పు చెయ్యలేదు, మీకు అప్పు చేసే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. మీరు అప్పు చేసే పరిస్థితికి మీకు తీసుకొచ్చిండ్రు. ఇంకా చాలామందికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీకు ఆ అప్పులో బాయిలో మీకు తాళగంటి దించుతుండ్రు, తాడు పైకి గుంజుకుంటుర్రు. అప్పులో బాయికి తాడు కట్టి దించుతుర్రు, తాడు గుంజుకుంటుర్రు. ఒక్కరొక్కరు బాయిలో లింపుకుంటూనే పోతుండ్రు. వచ్చే కాలం చాలా విపరీతంగా అయిన ప్రాబ్లమ్స్లో ఉన్నది. ఎందుకంటే మీరు అప్పు భారాల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేరు. 35 లక్షల వేల కోట్ల రూపాయలే ప్రింట్ ఉన్నాయి, 245 లక్షల వేల కోట్ల రూపాయలు లేవు. ఎప్పటికీ ముట్ట చెయ్యలేము. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను.
ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఫైనాన్స్, నేను కస్టమర్, మీరు నేను మధ్యలో ఒక టైమ్స్ అండ్ కండిషన్ అని 130 సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్, మీరు నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఇస్తున్నారు. 10 లక్షలకు ఆ టైమ్స్ అండ్ కండిషన్లో 20 లక్షలు కట్టాలా? పర్వాలేదు, 10 లక్షలే ఆర్బీఐ ప్రింట్ చేసినవి ఉన్నాయి, 20 లక్షలు లేవు. నేను ఇంకా 10 లక్షలు ఎక్కడికి వెళ్ళి తెచ్చి మీకు కట్టాలా? మీరు నేను కలిసి కూసుండి ఒక డాక్యుమెంట్స్లో టైమ్స్ అండ్ కండిషన్, ఆ డాక్యుమెంట్స్లో 10 లక్షల రూపాయలు పుట్టించినాము. అది ఆర్బీఐ ప్రింట్ చెయ్యలే, అది గాలికి వెళ్ళి రాలే, భూమికి వెళ్ళి వెళ్ళలే. మీరు నేను ఇద్దరం కలిసి చాయ్ తాగినంత షేప్లా, చాయ్ తాగినంత టైంలా మీరు 130 సంతకాలు పెట్టి ఆ డబ్బుల్ని మనము పుట్టించినాము. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి రావాలి, ఎలా ముట్ట చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళి ఆ డబ్బుని మనం సంపాదించాలి. ఆ డబ్బు లేని పరిస్థితిలో మనం ఏం కావాలి? ఇది మేము కలెక్టర్కి కానీ చాలా మందికి ఆర్టీఐ పెడితే దీనికి పరిష్కారం ఏమి వెళ్ళిందంటే, ఆ 50 లక్షలకు 50 లక్షలే ముట్టుతాయి, ఇంకా 50 లక్షలు ముట్టవు. దానికి సంబంధించింది ఆస్తులే పోవాల్సింది, దానికి సంబంధించింది మీ ప్రాపర్టీలే పోవాల్సింది. మీకు అర్థమైందేమో. అర్థం కాకపోతే మీరు ఎలాంటి తప్పుడు తెలుసుకునే అవసరం లేదు. మీరు అప్పులు చెయ్యలే, మీకు కావాలని ఈ అప్పులో బాయిలో మీకు తాడు కట్టి దించిండ్రు. ఈ అప్పులోకి వెళ్ళి బయట వెళ్ళాలనుకుంటే, ఈ అప్పులోకి వెళ్ళి ఎంత త్వరగా మీరు ఈ అప్పులో ఈ జాల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలా, ఈ అప్పులో బాయిలోకి వెళ్ళి బయటికి రావాలనుకుంటే మా ట్రస్ట్తోని కలవండి, ఒక్కసారి మాతోని మీటింగ్ చెయ్యండి. మేము మీకు సరైన లీగల్ గైడెన్స్ ఇచ్చి మీకు బయటికి తీవాల్సిన బాధ్యత మాదని, మీకు ఎలా బయటికి తీయగలుగుతామో దానికి మేము మీకు ఫ్రీ గైడ్లైన్స్ చేస్తామని మేము ఒక హామీ ఇస్తూ మా వీడియోని చేయడం జరిగింది. మీరు ఎలాంటి తప్పడుగులు వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, చాలామంది విషయాలు తాగుతున్నారు, చాలామంది బాయిలో దూకుతున్నారు. ఇలాంటి తప్పడుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మాతో కలవండి, మీకు చాలా హెల్ప్ చేస్తాము, మీకు రక్షిస్తాము. మీ అప్పులో బాయిలోకి వెళ్ళి మీకు బయటికి తీసి మీకు సురక్షితమైన జీవితం తవ్వ చూపిస్తామని నేను మా ట్రస్ట్ ద్వారా మీకు చెప్పుకుంటా నా మాటకు ముగిస్తున్నాను. మీరు ఈ వీడియోని చాలామంది దాకా వైరల్ చేయండి. మీ చుట్టాలు రిలేషన్ దగ్గర ఈ వీడియో పంపించండి. ఎందుకంటే ఇవి విన్న తర్వాత, ఈ వీడియో చూడడం తర్వాత ప్రాణాలు కూడా కాపాడగలుగుతుంది. అయితే మీరు ఈ లోకంలో ఉన్న చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతారు అవుతారు. మేము కూడా ఆ పని చేస్తున్నాము, మీరు కూడా చెయ్యండి. ఈ నమ్మకంతో ఈ వీడియో చేయటం జరిగింది. మీరు వీడియోని వైరల్ చేయండి, వినండి. ఏదన్నా మీకు సందేశం ఉంటే మాతోని కలవండి, మేము సరైన గైడ్లైన్స్ మీకు ఇస్తామని నేను ఒక మాట ఇస్తూ నా వీడియోని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.